సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సేవా కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో మండల కార్యస్థల సమావేశం నిర్వహించారు. మండలంలోని బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి సేవాపక్షం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం నరేంద్ర మోదీ జన్మదిన సేవా కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశ నిర్దేశించారు. ఈ సందర్భంగా శీలం రాజు మాట్లాడుతూ సెప్టెంబర్ 17న 1947లో దేశానికి స్వతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం సెప్టెంబరు 1948 17న స్వాతంత్రం వచ్చిందని, భారతీయ జనతా పార్టీ 17 జెండా పండుగను ఘనంగా నిర్వహిస్తుంది. గత రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకుండా, చరిత్రను ప్రజలకు తెలియకుండా నైజాం నవాబుల అరాచకాలను కప్పిపుచ్చారని అన్నారు. భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం చార్మినార్పై జెండా ఎగరవేసి, భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర శాఖ పిలుపును భాగంగా విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి రమేష్, మాజీ అధ్యక్షులు గంటా అశోక్, సేవాపక్షం కన్వీనర్ పత్తి స్వామిరాజు, ఎలందర్, శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి విఘ్నేష్, మల్లేష్ యాదవ్, దీవేందర్, నాగరాజు గౌడ్, వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆ యొక్క సిద్ధాంతాలను, ఆ యొక్క శిష్టాన్ని బయటకు, నైజాం నవాబుల అరాచకాలను బయటపడకుండా కప్పిపుచ్చారు ప్రతి ఒక్క ప్రభుత్వం. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి ఏం నష్టం జరిగింది, ప్రజలకు ఏం కావాలనేది అప్పటి నుంచి కూడా హైదరాబాద్ సంస్థానంలో అప్పుడు కూడా చార్మినార్ పైన కానీ, అప్పుడున్న కింగ్ కోటిల్లో కానీ జెండాలు ఎగురవేసి ఈ యొక్క దేశానికి స్వాతంత్ర పండుగను ప్రతి గ్రామాన మనము సంతోషంగా జరుపుకున్నాము. దాని గురించే భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో ఈ సెప్టెంబర్ 17ను ఘనంగా నిర్వహిస్తున్నాము. అదే రోజు మా భారతీయ జనతా పార్టీ నాయకులు, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఒక జన్మదినం ఉన్నది కాబట్టి, అంత గొప్ప నాయకుడు ఆయన జన్మదినాన్ని కూడా మనం సగర్వంగా చెప్పుకొని ఆ యొక్క పెద్ద వాతావరణంలో, పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున ఆయన జయంతిలు జరపాలని చెప్పి